అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్‌ని. ఈరోజు మీరు చూస్తున్న ఈ దేవాలయం క్షీరారామం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవాలయం పాలకొల్లు. ఒకసారి ఈ దేవాలయ స్థల పురాణాన్ని పరిశీలిస్తే పూర్వము కృతయుగంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అనగా స్త్రీ అనగా ఆడది యొక్క గర్భము నుంచి పుట్టని వాడి చేత మాత్రమే చావు ఉండేటట్లుగా వరం పొందుటే కాకుండా శివుని ఆత్మలింగాన్ని కూడా పొందెను. ఆత్మలింగాన్ని తన కంఠహారంలో ప్రాణరక్షగా ధరించి వర బల గర్వం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే శ్రీ యొక్క గర్భము నుంచి పుట్టనివాడు ఎవరా అని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసినది. అప్పుడు తారకాసురుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపెను. కుమారస్వామి శక్తి ఆయుధము చేత తారకాసురుని కంఠములో అలంకృతమైన అమృతలింగాన్ని ఛేదించడంతో అమృతలింగమునకు బాణము దెబ్బ తగిలి 5 ముక్కలుగా పడెను. ఆ భాగములలో ఒక దానిని క్షీరపురి అనగా పాలకొల్లు అందు విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేసెను. రెండవది ద్రాక్షారామమున దక్షుడు ప్రతిష్ఠ చేసెను. మూడవది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. నాలుగవది భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. ఐదవది అమరావతిలో ఇంద్రుడు తన పేరున అమరలింగేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. తరువాత త్రేతాయుగ కాలంలో ఈ పాలకొల్లు క్షేత్రంలోని శివలింగమును శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ఠించి గావించి పూజించినట్లుగా ఇక్కడ భక్తులు విశేషంగా భావించుట కలదు. ఈ ఆలయం ప్రత్యేకత ఈ ఆలయంలో పంచగణపతులు, శివ పంచాయత దేవాలయము, పంచలింగములు, పంచదేవేర్లు, పంచమండపములు, పంచద్వారములు, పంచనందులు మరియు పంచశిఖరములతో విరాజిల్లుచున్నటువంటి ఆలయం ఈ పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవాలయం. ఈ ఆలయం ప్రత్యేకత ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ స్వామివారి లింగము పైన సూర్యకిరణములు 3 రోజులు తాకుతాయి. సమయం 5:56 నుంచి ఉదయం 6 గంటలకు. మరియు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయం, శ్రీ మత్య ఆత్మక ఆలయము మరియు ఈశాన్య స్వరూప ఆలయము కలదు. ఈ ఆలయం పాలకొల్లు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నది. తప్పకుండా స్వామివారిని దర్శించి పూజించగలరు.